హాయ్, అందరికీ నమస్కారం. ఇలా ఉన్న గ్రీన్ కర్రీ కలర్ఫుల్గా అవ్వబోతుంది. ఇలా ఎంత రిచ్ కలర్ కదా. ఏమేం వెజిటబుల్స్ వేసి ఉంటాను మీకు అర్థమైపోయింది. నేను చెప్పాల్సిన పని కూడా లేదు. ముందు మీరు వీడియోలో చూసినవి ఈ బ్రాహ్మి ఆకులు. ఈ చింతపండు పులుసు చూడగానే మీకు టోటల్గా పిక్చర్ క్లారిటీ వచ్చేసింది కదా. అవును, బీట్రూట్, క్యారెట్ అండ్ బ్రాహ్మి ఆకుల కాంబినేషన్లో పులుసు కూర చేశాను ఈరోజు. మీరు కూడా నాలాగే పులుసు కూరలంటే ఇష్టపడే వాళ్ళైతే ఈ పాటికి నోరు ఊరి ఉంటుంది. ఆయిల్స్ వేసాను నేను, ఆవ నూనె అండ్ పల్లి నూనె. పోపులో మెంతి పొడి వేయడం అస్సలే మర్చిపోవద్దు. పులుసు కూరలకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మరో వెజిటబుల్ ఏంటి, కీరా దోసకాయ ముక్కలు కొన్ని ఉంటే అవి కూడా కలిపేసా. ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని ఆవిరికి ముందుగా ఉడికిచ్చిన బీట్రూట్ అండ్ క్యారెట్ ముక్కలు. ఇవి పూర్తిగా ఉడకలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను పులుసు వేస్తాను. అన్నీ కలిపి మళ్ళీ ఉడుకుతాయి. పులుపును బ్యాలెన్స్ చేసేందుకు కాస్త బెల్లం, సరిపడా ఉప్పు అన్నీ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని పులుసు దగ్గరికి వచ్చి ముక్కలన్నీ సరిగ్గా ఉడికేంతవరకు వండుకుంటే యమీ అండ్ టేస్టీ పులుసు కూర, అది కూడా బీట్రూట్ అండ్ క్యారెట్ కాంబినేషన్లో. నేను మధ్యలో ఒకసారి కలుపుకున్నప్పుడు పులుసు కన్సిస్టెన్సీ ఇలా ఉంది. దీన్ని ఇంకాసేపు మూత పెట్టి మరి కాస్త దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నట్టు ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో నేను మా ఏరియాకు సంబంధించిన పొల్యూషన్ రిలేటెడ్ సపోర్ట్ ఇవ్వండి అంటూ ఒక ఇన్స్టా లింక్ షేర్ చేశాను. వీలైనంత మందికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.